నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తమిళనాడు ద్రవిడ రాజకీయాలకు కోట. సినిమా రాజకీయం పెనవేసుకుపోయిన రాష్ట్రం. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోంది? ఒకవైపు పక్కా ప్లానింగ్తో స్టాలిన్ ఉనికి చాటుకోవాలని పళనిస్వామి, వీరందరి మధ్యలోకి నేను వస్తున్నా అంటూ దళపతి విజయ్. 2026 ఎన్నికలు కేవలం తమిళులకే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందుకంత హాట్ టాపిక్ అయ్యాయి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది ఈరోజు ఎగ్జిట్ పోల్ విశ్లేషణ చూద్దాం. ఇక ప్రస్తుత బలాబలాలు, కూటముల లెక్కలు ఒకసారి పరిశీలిస్తే ముందుగా మనం నెంబర్ల గేమ్ చూద్దాం. సో తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2021లో చూసుకుంటే డిఎంకే క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి మాత్రం సీన్ మారింది. స్టాలిన్ నాయకత్వంలో కాంగ్రెస్ సహా 14 పార్టీలతో డిఎంకే బరిలోకి దిగుతోంది. సో డిఎంకే సొంతంగా 164 చోట్ల పోటీ చేస్తోంది. గతంలో విడిపోయినటువంటి ఏఐఏడిఎంకే, బీజేపీ ఈసారి మళ్ళీ ఒకటయ్యాయి. పళనిస్వామి నాయకత్వంలో 12 పార్టీల కూటమిది. అయితే ఏఐఏడిఎంకే 166 స్థానాల్లో, బీజేపీ 26 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక ఏ పొత్తు లేకుండా ఇక్కడ దళపతి విజయ్ టీవీకే పార్టీ స్థాపించి సొంతంగా ప్రయాణం మొదలుపెట్టారు. ఈయన మార్పు కోసం వస్తున్నా అంటూ చెప్పారు. మరి ఆ మార్పు ఏ విధంగా ఉంటుందనేది మనం వేచి చూడాలి. బట్ ఇక్కడ పోటీ మాత్రం ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య కనిపిస్తోంది. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన అంశంగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల ముందు అతిపెద్ద ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది పన్నీర్ సెల్వం. జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, 3 సార్లు సీఎం అయిన పన్నీర్ సెల్వం పళనిస్వామితో విభేదించి ఇప్పుడు డిఎంకే గూటికి చేరారు. ఇది ఏఐఏడిఎంకేకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక మరోవైపు విజయకాంత్ స్థాపించినటువంటి డిఎండికే ఇప్పుడు డిఎంకేతో జతకట్టింది. అలాగే పిఎంకేలో తండ్రి కొడుకుల మధ్య చీలిక రావడం, శశికళ విడిగా కూటమి కట్టడం వంటి యాంటీ డిఎంకే ఓటును చీల్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు కూడా విజయ్ మీదనే కనిపిస్తున్నాయి. విజయ్ రాకతో డిఎంకే సంబరపడుతోంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఏకపక్షంగా ఏఐఏడిఎంకేకి వెళ్లకుండా విజయ్ చీలుస్తారనేది వారి నమ్మకం. కానీ క్షేత్రస్థాయిలో గనక పరిశీలిస్తే యువత, మహిళలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తూర్పు తిరుచి, పెరంబూర్ వంటి నియోజకవర్గాల్లో విజయ్ స్వయంగా పోటీ చేస్తుండడం హీట్ పెంచుతోంది. అంటే 70 ఏళ్లు వీళ్లే పాలించారు, ఇప్పుడు మార్పు కావాలి అన్నదే విజయ్ అభిమానుల నినాదం. అయితే విజయ్ ప్రచార సభలు రద్దు కావడం, పార్టీలో జంపింగ్ నాయకులకు సీట్లు ఇవ్వడం వంటివి ఆయనకు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఓట్ల శాతం మారుతుంది, కానీ టీవీకే పార్టీకి అధికారం రాదు అన్నది సుస్పష్టం. మరి అధికార డిఎంకే పరిస్థితి ఏంటి? స్టాలిన్ పాలన మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినా శాంతి భద్రతలు, డ్రగ్స్ విషయంలో ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి స్టాలిన్ ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను నమ్ముకున్నారు. వీరిద్దరి మధ్యలో మరో శక్తి సీమాన్. నామ్ తమిళర్ కక్షి ఓట్ల శాతం గత ఎన్నికల్లో 8% పెరిగింది. ఆయన తమిళ జాతీయవాదం చదువుకున్న యువతని బాగా ఆకర్షిస్తోంది. ఆయన గెలవకపోయినా సరే ఓట్లను చీల్చి ఫలితాలను తారుమారు చేయగలరు. మొత్తానికి తమిళనాడు రాజకీయం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపులో ఉందని చెప్పాలి. డిఎంకేకి సంస్థాగత బలం ఉంది, ఏఐఏడిఎంకేకి క్యాడర్ బలం ఉంది, కానీ విజయ్కి చరిష్మా ఉంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి మెజారిటీ సర్వేలు చూస్తే డిఎంకే కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. తమిళనాడు ఎన్నికలపై పొలిటికల్ వ్యూస్ సంస్థ నిర్వహించినటువంటి తాజా సర్వేలో విపక్ష అన్నాడీఎంకే కూటమి వైపు మొగ్గు కనిపిస్తోంది. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి 122 నుంచి 140 సీట్లు లభించే అవకాశం ఉందని పొలిటికల్ వ్యూస్ అంచనా వేసింది. అలాగే అధికార డిఎంకే కూటమికి కేవలం 88 నుంచి 106 సీట్లు మాత్రమే వస్తున్నట్టు తెలిపింది. ఇక విజయ్ కొత్త పార్టీ టీవీకేకి 2 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పేసి అంచనా వేసింది. ఈ 2 నుంచి 8 సీట్లు మాత్రమే సాధించి ఉనికి చాటుకోనుంది టీవీకే అనేది స్పష్టంగా చెప్తోంది. ఇక సి ఓటర్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే ఒకసారి పరిశీలిద్దాం. అధికార డిఎంకే కూటమి 41% ఓట్లతో ముందంజలో ఉండగా దాని తర్వాతి స్థానంలో 38% ఓట్లతో అన్నాడీఎంకే కూటమి కనిపిస్తోంది. విజయ్ కొత్త పార్టీ టీవీకే విషయానికి వస్తే అధికారం సంగతి తర్వాత కనీసం సీట్లు రావడం కూడా కష్టమే అని తేలిపోయింది. అంటే విజయ్ పార్టీ ఏపీలో 2019 ఎన్నికల్లో జనసేన లాగే అక్కడ 1-2 స్థానాలతో సరిపెట్టుకున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదని సి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. సో ఇక్కడ జేవిసి పోల్స్, సి ఓటర్, మ్యాట్రిజ్, న్యూస్ 18 మాత్రం
అన్నా డిఎంకే కూటమి గెలుస్తుందని చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పొలిటికల్ వ్యూస్ తాజా సర్వేకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే రాష్ట్రంలో డిఎంకే కూటమిపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతకు విజయ్ ఓట్ల చీలిక ఫ్యాక్టర్ తోడైతే అన్నా డిఎంకే కూటమి గెలుపు ఖాయమనేటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈసారి ఎన్నికల మీద ఉత్కంఠ పెరుగుతోంది. దీని ద్వారా ఈ వీడియో కింద కామెంట్స్ లో తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ రాజకీయాల్లోని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.